చిన్నతనంలో ఆడుకోవడానికి బాల్ లేక గుడ్డ ముక్కలతో బాల్ను తయారు చేసుకొని వేసుకోవడానికి షూ లేక తమ బంధువులు వాడినటువంటి షూను ఉపయోగించి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసినటువంటి ఒక కుర్రాడు ఇప్పుడు 40కి పైగా కంపెనీ ప్రోడక్ట్లకు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. చిన్నతనంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్య కారణంగా నీవు ఫుట్బాల్ ఆడితే చనిపోతావు అని డాక్టర్లు హెచ్చరించిన ఆ కుర్రాడే ఇప్పుడు ప్రపంచంలోనే అతి గొప్ప ఫుట్బాల్ ప్లేయర్గా ఎదిగాడు. చిన్నతనంలో తినడానికి సరైన ఫుడ్ లేనటువంటి ఈ కుర్రాడే 2020 యూరో ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రముఖ దిగ్గజ కూల్ డ్రింక్ కంపెనీ అయినటువంటి కోకాకోలాను 2 బాటిళ్లు తీసి పక్కన పెట్టడం వల్ల కోకాకోలా కంపెనీ $400 కోట్ల నష్టపోయింది. అత్యంత సాధారణ పౌరునిగా పుట్టి ఇప్పుడు ప్రపంచంలో తనే ఒక బ్రాండ్గా ఎదిగినటువంటి ది గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 1985 ఫిబ్రవరి 5వ తారీఖున పోర్చుగీస్కు చెందినటువంటి మెడైరా అనే ఒక చిన్న ఐలాండ్లో రొనాల్డో జన్మించారు. ఈయన వాళ్ళ తల్లిదండ్రులకు 4వ సంతానం మరియు ఇంట్లో అందరికన్నా చిన్నవాడు. రొనాల్డోది చాలా సాధారణ కుటుంబం. తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసేవారు. తండ్రి గార్డెన్లో తోటమాలిగా పనిచేస్తూ పార్ట్ టైంగా ఫుట్బాల్ క్లబ్లో కిట్ మ్యాన్గా పనిచేసేవారు. ఈయన కిట్ మ్యాన్గా పనిచేసేటప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ల యొక్క రూములు సర్దడం, వారికి కావాల్సినవన్నీ చూసేవారు. ఈ టైంలోనే రొనాల్డోకి ఆయన తండ్రి ఫుట్బాల్ని పరిచయం చేశారు. అయితే తనకు ఉన్నటువంటి పేదరికం మరియు సరైన దుస్తులు లేకపోవడం వల్ల ఎవరు కూడా రొనాల్డోని దగ్గరికి రానిచ్చేవారు కాదు. తాను చదువుతున్నటువంటి స్కూల్లో కూడా రొనాల్డోని తన తోటి విద్యార్థులు కించపరిచేవారు. మరోవైపు పేదరికం వలన తన తండ్రి మద్యానికి విపరీతంగా బానిసైపోయాడు. వీటన్నిటినీ చూసినటువంటి రొనాల్డో ఎలాగైనా సరే జీవితంలో ఏదైనా సాధించాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. దానికోసం తను ఎంచుకున్నది ఫుట్బాల్. అయితే తన పేదరికం కారణంగా సరైన షూ మరియు బాల్ కూడా ఉండేది కాదు. ఇలాంటి సమయంలో రొనాల్డో పాత గుడ్డ ముక్కల్ని తీసుకొని వాటిని బాల్గా చుట్టి ప్రాక్టీస్ చేసేవాడు. అలాగే తనకు షూ లేకపోతే వారి బంధువుల్లో వాడి పడేసినటువంటి షూను తీసుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రొనాల్డో తన 12 ఏళ్ల వయసులో స్పోర్టింగ్ సిపి క్లబ్లో జాయిన్ అయ్యారు. అయితే అక్కడ తన భాష తీరు, తన పరిస్థితులను చూసి చుట్టూ ఉన్న ఫుట్బాల్ ప్లేయర్లు తనను కించపరిచేవారు. సరిగ్గా రొనాల్డోకి ఇక్కడే అతిపెద్ద సమస్య మొదలైంది. ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒక మ్యాచ్లో సగటున 10 నుంచి 12 కిలోమీటర్లు పరిగెత్తవలసి వస్తుంది. కానీ రొనాల్డోకి టాకీకార్డియా అనే ఒక డిసీజ్ ఉంది. దీనివలన తన గుండె రెస్టింగ్ సమయంలో కూడా సాధారణంగా కొట్టుకునే దానికంటే చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఈ కండిషన్ ఉండడం వల్ల డాక్టర్లు తనను నువ్వు ఫుట్బాల్ ఆడకూడదు, ఒకవేళ నువ్వు ఫుట్బాల్ ఆడితే చనిపోతావని చెప్పారు. అయితే రొనాల్డో ఎలాగైనా సరే ఫుట్బాల్ ఆడాలనే కసి వల్ల తన హార్ట్కి లేజర్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత రొనాల్డో ఇక తన ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఫుట్బాల్ గేమ్ మీదే పెట్టాడు. లైఫ్లో తనకు మరలా ఫుట్బాల్కు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య అడ్డంకిగా ఉండకూడదని తన యొక్క ఫిజికల్ హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశాడు. ఫుట్బాల్లో ప్రపంచంలోనే మోస్ట్ టఫెస్ట్ ప్లేయర్గా రొనాల్డో ఎదిగినప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన ప్రతిరోజు నిత్యం సాధన చేస్తూనే ఉంటారు. 2003లో రొనాల్డో ఆడినటువంటి ఒక మ్యాచ్లో తన యొక్క పర్ఫార్మెన్స్ చూసినటువంటి మాంచెస్టర్ యునైటెడ్ టీం తనను 100 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ దెబ్బతో రొనాల్డో పేరు ప్రపంచమంతా మారుమోగింది. రొనాల్డోకి ఫుట్బాల్ మీద ఎంత కసి, డెడికేషన్ ఉండేది అంటే 2005 సెప్టెంబర్ 6వ తేదీన రొనాల్డో యొక్క తండ్రి గారు అతిగా తాగడం వలన లివర్ పాడై అనారోగ్యంతో చనిపోయారు. అయితే ఆ తర్వాత రోజే రష్యా పోర్చుగల్ మధ్య వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్ జరిగింది. అయితే రొనాల్డో ఏమాత్రం కుంగిపోకుండా ఆ బాధనంతటినీ తనలో భరించి ఇంకా కసిగా మ్యాచ్ని ఆడాడు. ఈ మ్యాచ్లో రొనాల్డో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. రొనాల్డో ఒకసారి గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడంటే అందరి కళ్ళు రొనాల్డో మీదనే ఉంటాయి. ఒక ఫుట్బాల్ ప్లేయర్ సగటున 30 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే రొనాల్డో మాత్రం సగటున 33 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేవాడు. అంతేకాదు రొనాల్డో చేసే జంప్ యొక్క హైట్ సాధారణ బాస్కెట్బాల్ ప్లేయర్లు చేసే హైట్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా తన హెడ్ షాట్స్, కిక్ పవర్, గోల్ కొట్టే స్టైలు మరియు తన యొక్క ఎనర్జీతో రొనాల్డో అందరి దృష్టిని ఆకర్షించేవాడు. ఈ విధంగా తన యొక్క అద్భుతమైన ఆట తీరుతో రొనాల్డో ప్రపంచంలోని నెంబర్ 1 మరియు రిచెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా రొనాల్డో ఎదిగారు. 2026లో ఫోర్బ్స్ రిలీజ్ చేసినటువంటి బిలియనీర్స్ జాబితాలో మొదటిసారిగా క్రిస్టియానో రొనాల్డో జాయిన్ అయ్యారు. ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో యొక్క నెట్ వర్త్ $1.2 to $1.4 బిలియన్ ఉంది. రొనాల్డో ఆటలోనే కాదు, తన యొక్క సేవా గుణంలో కూడా అందరికన్నా ముందు ఉండేవాడు. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు లేదా పెద్ద విపత్తులు సంభవించినప్పుడు అటువంటి ప్రాంతాల్లో ప్రజలకు ముందుగా రొనాల్డో అండగా నిలబడేవాడు. చిన్నతనంలో తనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల వలన రొనాల్డో చాలా అవమానాలకు గురయ్యారు.
అందుకే చిన్నపిల్లల యొక్క చదువు మరియు అభివృద్ధి కోసం ఆయన కొన్ని వందల కోట్లను ఖర్చు చేసేవారు. అసలు ఫుట్బాల్ అంటే ఏంటో తెలియని చాలా దేశాలకు మరియు చాలా మంది ప్రజలకు రొనాల్డో ద్వారానే ఫుట్బాల్ని పరిచయం చేశారు. ఇంత గొప్ప ఆటగాడైనప్పటికీ రొనాల్డో ప్రేక్షకులతో చాలా సరదాగా ఉండేవాడు. అందుకే రొనాల్డోకి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అంతేకాదు తన యొక్క సోషల్ మీడియా అకౌంట్లు అయినటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కొన్ని కోట్ల మంది రొనాల్డోని ఫాలో అవుతున్నారు. ఇక రొనాల్డో క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ గురించి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఆయన సాధించినటువంటి రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇక ఫుట్బాల్లో ఏ ప్లేయర్ సాధించలేనటువంటి కొన్ని రికార్డ్స్ మనం చూసుకున్నట్లయితే రొనాల్డోకి 5 బ్యాలెండోర్ అవార్డ్స్, 4 యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డ్స్, అంతేకాదు లీగ్ టాప్ స్కోరర్ ఆఫ్ ది ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీ మరియు సౌదీ అరేబియాగా రొనాల్డో నిలిచారు. ఇక రొనాల్డో సృష్టించిన ఆల్ టైమ్ రికార్డ్స్ మనం చూసుకున్నట్లయితే 146 ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ గోల్స్, 900కు పైగా సీనియర్ కెరీర్ గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్ రొనాల్డోనే. అలాగే 3 డిఫరెంట్ క్లబ్స్లో 100కు పైగా గోల్స్ కొట్టిన ఏకైక ప్లేయర్ కూడా రొనాల్డోనే. ఈ విధంగా తాను గెలిచినటువంటి ట్రోఫీలను చాలా వరకు వేలం వేసి వాటితో వచ్చినటువంటి డబ్బులని పేద ప్రజల యొక్క అభివృద్ధి కొరకు ఇచ్చారు. రొనాల్డో క్రేజ్ ఎంతగా ఉండేది అంటే 2021 జూన్ 14వ తేదీన జరిగినటువంటి యూరో 2020 ప్రెస్ కాన్ఫరెన్స్లో రొనాల్డో తన దగ్గర ఉన్నటువంటి 2 కోకోకోలా బాటిల్స్ని పక్కన పెట్టి ఒక వాటర్ బాటిల్ని తీసుకొని నాకు ఇది చాలు అని చెప్పారు. అంతే. ఈ ఒక్క మాటతో కూల్ డ్రింక్స్ రంగంలో ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటి కోకోకోలా కంపెనీ ఒక్క రోజులో తన షేర్లన్నీ పతనమయ్యి $400 కోట్ల నష్టాన్ని చవిచూసింది. రొనాల్డో యొక్క పుట్టిన ప్రదేశమైనటువంటి మదేరాలో పోర్చుగల్ ప్రభుత్వము రొనాల్డో పేరు మీద 1400 చదరపు మీటర్లతో ఒక మ్యూజియాన్ని నిర్మించింది. ఇందులో రొనాల్డో యొక్క జీవితం, తను సాధించినటువంటి అచీవ్మెంట్స్ అన్నింటినీ ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అలాగే 2025 జూలై 7వ తేదీన సౌత్ చైనాలోని హాంకాంగ్లో CR7 లైఫ్ మ్యూజియం అని మరొక మ్యూజియాన్ని రొనాల్డోకి డెడికేట్ చేశారు. ఈ మ్యూజియంలో రొనాల్డో యొక్క చిన్ననాటి జీవితం, తన యొక్క పరిస్థితులను ఎగ్జిబిషన్కి ఉంచారు. రొనాల్డో యొక్క క్రేజ్ని ఒక్క మాటలో చెప్పాలంటే 2017 జనవరి 7వ తేదీన పోర్చుగీస్ మరియు ఇండియా మధ్య జరిగినటువంటి ఒక బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందంలో పోర్చుగీస్ ప్రధాని రొనాల్డో సిగ్నేచర్ చేసి ఇచ్చినటువంటి తన యొక్క జెర్సీని మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకి ఇచ్చారు. ఈ ఒక్క విషయంతో చెప్పొచ్చు రొనాల్డో అంటే ఏంటి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.